హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సీసీఆప్ 2025 కట్ ఆఫ్స్ కూడా వచ్చేసింది. మరి ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ 9వ తారీఖు వచ్చింది. కట్ ఆఫ్స్, ఈ కట్ ఆఫ్స్ ఏంటంటే మీకు రౌండ్ 2లో మీకు వచ్చేది రాంది తెలిసిపోద్దాం. రౌండ్ 2లో మీరు పెట్టుకున్న ఆప్షన్స్ రౌండ్ 2 కానీ మనకు 14వ తారీఖు వచ్చేస్తుంది కదా. మరి అది కూడా ఇంకా రేపు 12, 13, 14 కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కటి ఇక్కడికి వెళ్ళి కట్ ఆఫ్ని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, దాసా సీసీఆప్ స్పెషల్ రౌండ్ 2025 ఓపెనింగ్ ఉంది. ఇక్కడ జస్ట్ మీరు క్లిక్ చేసినట్టయితే జస్ట్ మీరు కూడా వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ మనం స్పెషల్ రౌండ్ ఇక్కడ రౌండ్ 1 అలాట్మెంట్ ఉంది. రౌండ్ 1 వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎన్ఐటీ కానీ IIIT కానీ సపోజు జిఎఫ్టీ ఉందనుకో, జిఎఫ్టీ ఏ విధంగా ఇది చూసుకోవచ్చు. ఏ ఇన్స్టిట్యూట్ ఉందో మీకు, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టి లేకపోతే ఆల్ అని పెట్టుండి ఇక్కడ చెక్ చేసి ఆల్ అని కొట్టేస్తే మీకు స్పెసిఫిక్గా కూడా వస్తాయి. ఇక్కడ ఇబ్బంది ఏం లేదు, స్పెసిఫిక్గా కూడా వస్తాయి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇట్లా డేటా అంతా వచ్చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సరే నేను బ్రీఫ్గా ఏంటంటే ఒక ఎక్సెల్ షీట్లు తయారు చేయడం జరిగింది. ఇదంతా నేను చూడలేను కాబట్టి ఎక్సెల్లో అయితే నా కన్వీనియంట్గా నేను చేసుకోవచ్చు. దానికి కన్వీనియంట్గా చేయటం జరిగింది. అది ఒకసారి చూద్దాం. అసలు స్టూడెంట్స్కి మరి ఎన్ఐటీలో మరి ఏ విధమైన కట్ ఆఫ్లు ఉన్నాయి, అవుట్వర్డ్గా IIITలో మరి జిఎఫ్టీలో ఎట్లా వచ్చినా ఒక్కసారి మనం చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. స్టూడెంట్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఎవరైనా మరి ఆల్రెడీ మెంటర్షిప్ కూడా నేను తీసుకోవటం లేదు కాబట్టి అది కామెంట్ పెట్టండి. ఎందుకంటే నంబర్ పెట్టాను అనుకోండి, ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను కదా. ఆల్రెడీ మెంటర్షిప్ వాళ్ళకి కొంతమందికి డేటా ఇస్తున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మెంటర్షిప్ అలాంటివి ఏమీ లేవు కాబట్టి జస్ట్ నేను ఎక్సెల్ షీట్ చూపిస్తాను. మీరు కావాలంటే కామెంట్ చేయొచ్చు, దానికి నేను ఆన్సర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్సెల్ షీట్ సేమ్ డేటాని నేను ఇక్కడ తీసుకురావటం జరిగింది. ఎక్సెల్ షీట్లో మనకి ఎన్ఐటీ రౌండ్ 1 డేటా, ఎన్ఐటీ IIIT రౌండ్ 1 డేటా, జిఎఫ్టీఐ రౌండ్ 1 డేటా, ఇవి కట్ ఆఫ్లు పెట్టాను. దీన్ని కట్ ఆఫ్ కూడా మనం జస్ట్ బ్రీఫ్గా చూద్దాము. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు, హోంవర్క్ చేసుకోండి మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎన్ఐటీ డేటా కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనకి 32 ఎన్ఐటీస్ ఉన్నాయమ్మా. 32 ఎన్ఐటీస్లో మనం డేటా ఏంది అదర్ స్టేట్ డేటా, అదర్ స్టేట్ కానీ ఆల్ ఇండియా డేటా వరకు మాత్రము ఇక్కడ చూడటం అయితే జరుగుతుంది. అదర్ స్టేట్ డేటా ఇది మొత్తం చూసినట్టయితే మనకి మెయిన్ చూద్దాం. ఇక్కడ 58,000 నుంచి వచ్చేసింది. ఓబీసీ వాళ్ళకి ఎంత వచ్చిందో ఒకసారి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ కూడా మనకు ఓపెన్ స్టూడెంట్స్ చూద్దాం. ఓపెన్లో తిరుచిరాపల్లి 1600కి వచ్చేసిందమ్మా, 1605కి వచ్చేసింది తిరుచిరాపల్లి. ఇది ఆల్రెడీ ఏంటంటే వీళ్ళకి సీట్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. వేరే వరంగల్ కానీ ఎక్కడో 1600 వచ్చినాయి, 2000, 3000 ఈ విధంగా. మరి సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఓపెన్లో 9000 వచ్చేసినాయి. శివరాఖరికి మనం చూసినట్టయితే ఇక్కడ 2000, 22,000. ఇది సిఆర్ఎల్ ర్యాంక్. మీరు సిఆర్ఎల్ ర్యాంక్ కామన్ ర్యాంకులు ఇష్టం గుర్తుపెట్టుకోండి. లక్షల్లోనే ఉంటుంది. లక్షల్లో మీరు 1,42,000 వరకు ఫిమేల్ కేటా బయోసైన్స్ అయితే వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్ 1,42,267 మేల్ స్టూడెంట్స్కి. ఇక్కడ చూసినట్టయితే మేలు 94,000 కెమిస్ట్రీ వచ్చేసింది. అగర్తాలలో 94 వచ్చిందమ్మా కెమిస్ట్రీ. మరి అదేవిధంగా ఓబీసీ ఎన్సీఎల్ కూడా చెక్. సరే ఈడబ్ల్యూఎస్ చూద్దాం తర్వాత. మరి ఓపెన్లో తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎంత వచ్చిందంటే 25,000 వరకు వచ్చేసింది. ఎందుకంటే ఈ అసలు వదలటల్లా అమీర్పూరు ఎన్ఐటీలో కాంపిటీషన్ కాబట్టి 25,526 సిఆర్ఎల్ ర్యాంకు. టఫ్ కాంపిటీషన్ అయితే ఉంది చాలా. మరి లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా వచ్చింది. ఈసారి రౌండ్ 1లో చాలా టఫ్ కాంపిటీషన్ అయితే మిరాకిల్ అన్నాం. అసలు ఇంత కాంపిటీషన్ 3,200 అమ్మ, 3,200కి వచ్చేసింది. ఇది ఈడబ్ల్యూఎస్, ఇది సిఆర్ఎల్ ర్యాంకు 1,00,000. మరి చూడండి ఇక్కడ నార్మల్లో లక్షల్లో సిఆర్ఎల్ ఉండే వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. లక్షల్లో సిఆర్ఎల్ ఉండే వాళ్ళకి సరే వస్తే పరిస్థితి లేదు. మొత్తము ఫీమేల్ స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ 1,52,000 వరకు ఫీమేల్ స్టూడెంట్స్కి వచ్చేసింది కట్ ఆఫ్. సివిల్ ఇంజనీరింగ్ నాగాల్యాండ్ వచ్చింది ఫీమేల్ స్టూడెంట్. తర్వాత మేలు 1,00,000 వరకు అయితే కెమిస్ట్రీ వచ్చేసింది. ఇక్కడ కూడా కెమిస్ట్రీ 1,00,000 వరకు వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి కెమిస్ట్రీ ఫైర్స్ 1,00,000 వరకు అయితే కట్ ఆఫ్ అయితే వచ్చేసింది. ఇకపోతే ఓబీసీ ఎన్సీఎల్లో కూడా మరి
ఫిమేల్ 1,20,000 వరకు వచ్చేసింది. ఓబీసీ 1,20,000 1,20,000 అంత మరి చాలా టఫ్గానే ఉంది. కాంపిటీషన్ అయితే బాగా మరి టైట్గా ఉంది. అంత ర్యాంక్స్ మనం అనుకున్న విధంగా రాలా. చెప్పాను కదా ఇంతకుముందు మన వీడియోలో చెప్పాను, సీసాబ్ అంటే లక్ బేస్డ్, కట్ ఆఫ్ పెరగవచ్చు తగ్గవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జోసాలో ఉన్న స్టూడెంట్స్ కూడా సీసాబ్లో పార్టిసిపేట్ చేస్తారు. అదమ్మా ఇక్కడ. ఎందుకంటే జోసాలో ఒక స్టూడెంట్కి మెకానికల్ వచ్చింది, మళ్ళీ సిఎస్సికి ట్రై చేస్తాడు. అందుకని ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టు 80,000 70,000 సిఎస్సి బ్రాంచ్. ఎన్ఐటీలు కట్ ఆఫ్స్ బాగా ఉండి 52,000 మరి 2,000 వరకు. వీళ్ళు ఆల్రెడీ ఈ స్టూడెంట్స్కి వేరే చోట వచ్చి ఉంటాయి. వేరే సపోజు మన నాగపూర్ కానీ వరంగల్ కానీ వచ్చి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ట్రై చేశారు, ఇక్కడ కూడా కొట్టేశారు. ఆల్ ది బెస్ట్ వీళ్ళకి కూడా. మరి ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా హమీర్పూర్లో 1,73,000 వరకు సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసిందమ్మా అమ్మాయిలకి. ఇక్కడ మరి అబ్బాయిలకు వచ్చేసి 1,73,000 వరకు వీళ్ళకి కూడా రావటం అయితే జరిగింది. సివిల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ తీసుకున్నాం. మరి కాంపిటీషన్ టఫ్గానే ఉంది. ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే ఎన్ఐటి, రూర్కెలా, పాట్నా 1,25,000 1,10,000 ఈ విధంగా కూడా. మరి స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ 13,800కి తిరుచిరాపల్లి వచ్చేసింది. మరి ఇది ఓపెన్లో మరి రావటం. మరి ఎస్టీ కూడా చూద్దాం. ఎస్టీ స్టూడెంట్ విషయానికి 5 లక్షలు లాస్ట్ నాకు తెలిసి 13 లక్షల దాకా వచ్చింది ఎన్ఐటీలో. ఎస్సీ స్టూడెంట్స్ అయితే 1,20,000 1,80,000 అంతే. ఎస్టీకి అయితే ఇంకా లక్కీ, ఇంకా కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. 5 లక్షల దాకా వచ్చేసింది. చూసినట్టయితే మీరు మిజోరాంలో 5 లక్షలకి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది ఎస్టీకి ఫిమేల్. మేల్ స్టూడెంట్ 4,33,000కి కెమిస్ట్రీ వస్తుందమ్మా. కెమిస్ట్రీ అబ్బాయిలకు వస్తుంది. అబ్బాయిలు కొంచెం బ్యాడ్ లక్ అనుకోవచ్చు మనం ఇక్కడ చూసినట్టయితే. అమ్మాయిలు కొంచెం గుడ్ లక్. 4 లక్షలకి బయోసైన్స్ వచ్చింది. 4 లక్షలు బయోసైన్స్ వచ్చింది ఎస్టీలో. ఎస్టీలో కొద్దిగా బెటరు. మిగతా ఎస్సీ కూడా ఓపెన్ లాగానే ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళకి కూడా కాంపిటీషన్ పెరుగుతుంది. జేఈ 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మంచిగా కాంపిటీషన్ పెరుగుతుందమ్మా. మీరు కూడా కష్టపడి చదవండి. జేఈ 2026 వాళ్ళు కూడా మరి ఏ విధమైన ప్రికాషన్ చేయాలో రానున్న వీడియోస్లో చెప్తాను నేను. ఏ విధంగా మరి మన ఎక్స్పీరియన్స్ జేఈ మెయిన్ మరి జోసా 2025 సీసీఎఫ్లో ఎంత టఫ్ కాంపిటీషన్ ఉందంటే మరి అంత టఫ్ కాంపిటీషన్. అందుకని ఎస్సీ స్టూడెంట్స్ కూడా మాకేంది మేము ఎస్సీ స్టూడెంట్స్ మాకు వచ్చేస్తుంది అని అనటానికి లేదు. కాంపిటీషన్ కూడా ఓపెన్లో పెరిగింది. ఎస్టీకి కూడా పెరిగింది, ఎస్సీకి కూడా ఆ విధంగా పెరిగింది. లాస్ట్ ఇయర్ 13 ఉంది, 13 లక్షలు. ఎస్టీ మరి ఇప్పుడు 5 లక్షలకే పడిపోయింది. మరి ఇప్పుడు త్రిబుల్ ఐటీ కూడా చూద్దాం ఒకసారి. మనం త్రిబుల్ ఐటీ విషయానికి వస్తే త్రిబుల్ ఐటీ ఓపెన్లో మణిపూర్లో 1,60,000కి వచ్చేసిందమ్మా. మణిపూర్లో కొంతమంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి నేను అక్కడికి వెళ్ళాను సార్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇలా 1,00,000 ఫీమేల్కి 1,37,000కి వచ్చేసింది. మరి మణిపూర్లో 1,15,000కి వచ్చేసింది. 15కి స్టూడెంట్కి ఈ విధంగా వచ్చింది. 1,10,000కి ఇచ్చేసింది. ఫీమేలు 1,00,000 టోటల్గా చూసినట్టయితే 1,60,000 1,30,000 1,60,000కి వచ్చేసింది. ఇక్కడ కూడా డిమాండ్ కదా. అటు 7 లక్షలు, ఈ విధంగా 5 లక్షలు, ఈ విధంగా మరి డేటా అయితే రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ మరి 17 లక్షలు, 3 లక్షలు, 3,000 ఇది సిఆర్ఎల్ ర్యాంకు, మీ కేటగిరీ ర్యాంకు కాదు ఇది పెద్ద, అందుకని లక్షల్లో ఉంటుంది ఇది. చూడండి మరి మనము చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కూడా చూద్దాం ఒకసారి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి కూడా 1,88,000కి వచ్చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మణిపూరు చివరి స్థానం దక్కించుకుంటుంది ఎప్పుడు కూడా. మరి 1,47,000 అబ్బాయిలు అయితే మనకు చూసినట్టయితే అబ్బాయిలు 1,17,000కి వచ్చేసింది. 1,17,000కి వచ్చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో 1,10,000కి కట్ అయిపోయింది. ఇది స్టూడెంట్స్ మరి ఇక్కడ కూడా డేటా మీరు నోట్ డౌన్ చేసుకోండి, పెన్ పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి. మరి అదేవిధంగా 8,532కి డేటా వచ్చింది. 10,000కి అలహాబాద్ వచ్చింది. ఇది స్టూడెంట్ మరి ఓబీసీ ఎన్సీఎల్ కూడా చెక్. మనం ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వస్తే స్టూడెంట్ 1,70,000కి వచ్చేసింది. వీళ్ళకి ఈ 1,70,000 అంటే 92%, 93 వాళ్ళకి ఇక్కడ మణిపూర్ వస్తుంది అనమాట. దీన్ని మనం 92, 93 కనుక్కోవచ్చు. అంత మించి మణిపూరు 1,60,000 తర్వాత 1,26,988 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జనరల్లో 1,26,000 స్టూడెంట్స్కి వచ్చేసింది. 95,000 ఇది స్టూడెంట్స్ మరి కామెంట్ కూడా పెట్టండి. మరి రౌండ్ 2లో ఏ విధంగా మనం రౌండ్ 2కి రౌండ్ 3కి మనం చేసేది ఏమీ లేదు. ఆప్షన్స్ ఏ విధంగా మార్చబడవు, అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనం
సినిమా చూసినట్టు చూస్తాం, అంతకుమించి ఏం చేయలేము. ఇప్పుడు 7,000 అలహాబాద్ వచ్చేసింది, లక్నో వచ్చేసి 16,000కి వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే కూడా మరి టాప్ కాలేజీలో దీని యొక్క కట్ ఆఫ్ చూస్తే మనం స్టార్టింగ్లో 3 లక్షల వరకు కట్ అయిపోయింది. అమ్మాయిలకి 3,19,000 మణిపూర్లో వచ్చేసింది. ఇక్కడ సిఎస్సి 2,89,000కి వచ్చేసింది. అంటే మిరాకిల్స్ ఏమైనా జరుగుతాయి, అబ్బాయిలకి 2,86,000కి వచ్చేసింది మణిపూర్లో. మెకానికల్ బాగల్పూర్ 2 లక్షలు, 2,29,000 రాంచీ మ్యాథమెటిక్స్ కంప్యూటింగు. అంటే నెక్స్ట్ దాంట్లో ఏమైనా పెరుగుతాయో లేదో మనం చూద్దాం. మణిపూర్ చాలామంది వెళ్తల్లా, మణిపూర్ పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను 1,96,000 ఈ విధమైన డేటాస్ అయితే వచ్చేసింది. మరి 1,20,000 IIIT మరి అలహాబాదు 55,000కు అయితే వచ్చేసి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్టీ స్టూడెంట్ కూడా మరి ఇక్కడ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఒకసారి చూస్తే మరి కొద్దిగా రౌండ్ 1లో మనకి అంత రావు, రౌండ్ 2 రౌండ్ 3 వస్తే ఒక క్లారిటీ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకొని. రౌండ్ 2 రౌండ్ 3 కూడా మణిపూర్లో ఇది ఎస్టీ స్టూడెంట్కి 5,71,000 వరకు కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీ 5,70,000, 71. తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 4,82,000 వచ్చేసింది. మణిపూర్లో 4,67,000 వచ్చేసింది అబ్బాయిలకి. అంతేనమ్మా, అంతకు మించి ఏమీ లేదు. కొట్టయాము 3,70,000, ధారవాడ 3,65,000 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. ఈ విధంగా మరి డేటా అయితే రావటం అయితే జరిగింది. 82,000. లక్నో ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఈసారి. లక్నో అన్ని IIITల కంటే టాప్లో ఉంది, 82,000 లక్నోకి వచ్చేసింది. ఇకపోతే GFTI, మరి GFTI మనకి 47 GFTలు ఉంది ఈసారి. 41 నుంచి 6 GFTలు పెరిగినాయి అమ్మ, అది గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్ మరి GFTల్లో స్టూడెంట్ మరి ఇక్కడ చూద్దాం ఒకసారి. GFTలో చూసినట్టయితే ఇక్కడ ఓపెన్లో ఎంత వస్తుంది ఓపెన్ పిల్లలకి, ఇక్కడ చూడండి. దీనిలో దాసా డేటా కూడా ఉంది, అది మనకు అవసరం లేదమ్మా. CSAP GFT కట్ ఆఫ్ రౌండ్ 1లో మనకి వచ్చినట్టయితే ఇక్కడ 5 లక్షల వరకు వచ్చేసింది. ఓపెన్లో 5 లక్షలు అంటే మనకి పెద్ద ర్యాంకులు వచ్చిన GFTలోనే మనకి వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. NITలో IIITలు ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ర్యాంకులకి రావు. 5 లక్షల వరకు వచ్చేసింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అస్సాము 4,18,000, ఈ విధంగా 2 లక్షలు. మెకానికల్ ఇంజనీరింగ్ సెంత్ లంగవారు, ఇవి మంచిదమ్మా. ఇవి శ్రీ స్కూల్ ఆఫ్ స్టడీస్ సెంత్ లంగవాల్ పంజాబ్లో ఉంది, ఇది కూడా మంచిది, బాగానే ఉంటుంది, చూసుకోవచ్చు. మాతా వైష్ణవి ఛత్తీస్గఢ్, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,41,000, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ గోరఖ్పూర్ 1,41,000, ఇది మంచిది. బిలాస్పూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ విధంగా బిర్లా ఇన్స్టిట్యూట్ నేషనల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ CSE బ్రాంచ్. పుదుచ్చేరిలో మీకు చూసినట్టయితే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ 1,13,000కి కట్ అయిపోయింది. 1,13,000కి కట్ అయిపోయింది స్టూడెంట్స్. ఈ విధంగా 75,000 ఇది. ఈ విధంగా మరి రాంచీ ఇంటర్నేషనల్ నయా రాయ్పూర్ 26,000కి కట్ అయిపోయింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ 3,30,000కి కట్ అయిపోయింది. మిశ్రా రాంచీ అలాగే ECE 33,000కి కట్ అయిపోయింది. స్టార్టింగు మనకు వచ్చేసి స్టూడెంట్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నంబర్ 1 ప్లేస్లో ఉంది, 15,360కి నంబర్ 1 ప్లేస్ ఉంది. నయా రాయ్పూర్ చూజ్ చేసుకున్నారు. ఇక్కడ బిర్లా రాంచీ 3వ ప్లేస్ ఉంది. ఈ విధమైన డేటా అయితే ఓపెన్ పిల్లలకి ఉంది. మరి EWS విషయానికి వస్తే EWS స్టూడెంట్ GFTలో ఎలా కట్ ఆఫ్ అయిందంటే ఇక్కడ కూడా భారీగానే ఉంది. 12 లక్షల దాకా కట్ అయిపోయిందమ్మా, 12 లక్షల దాకా స్టూడెంట్కి. ఇక్కడ 12 లక్షలు, 11 లక్షలు, 10 లక్షలు, 94,000 GFT EWS స్టూడెంట్కి. ఈ విధంగా 10 లక్షలు ఉంది, ఇది 9 లక్షలు, 8 లక్షలు. ఈ విధంగా ఫుడ్ టెక్నాలజీ గనికాన్ చౌదరి వెస్ట్ బెంగాల్ 8 లక్షలకు కూడా EWS రావటం, 3 లక్షలు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా 3,70,000. ఈ విధంగా మరి 2 లక్షలు. స్కూల్ ఆఫ్ విశ్వేశ్వరయ్య నార్త్ గన్కాన్ చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్, మంచిగానే ఉంటాయి చూడండి. నేషనల్ మిజోరం. పిల్లలు ఏంటంటే దూరం అయ్యేదానికి మళ్ళీ ఎంసెట్ మీద ఇంట్రెస్ట్ పెడుతున్నారు, కొంచెం ఆలోచించండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 1,32,000కి వచ్చేసింది. ఇది స్టూడెంట్స్. మరి
ఓబీసీ ఎన్సీఎల్ కోర్స్. మరి దీని విషయానికి వస్తే కూడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరీ ఇంజనీరింగ్ 12 లక్షల నుంచి స్టార్ట్ అయిందమ్మా. 12 లక్షలు 11 29 ఓబీసీ ఎన్సీఎల్లో. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గతిశక్తి మంచి కాలేజ్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మరి టెక్నాలజీ హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ 1,90,000 1,80,000. సెంట్రల్ లోంగోవాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఛత్తీస్గఢ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ విధంగా పంజాబ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ మెకాట్రానిక్స్ 1,52,000. గతిశక్తిలో కూడా బాగానే ఉంటాయి. గతిశక్తి విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ రైల్ ఇంజనీరింగు 1,45,000. ఈ విధమైన రాజీవ్ గాంధీ ఏవియేషను ఈ విధమైన డేటా కూడా మరి స్టార్టింగ్ నుంచి అయితే ఇక్కడ నంబర్ 1 నయా రాయ్పూర్ 28,000 32,000. మిశ్రా రాంచ్ కూడా మంచిగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నేను ఎప్పుడు చెప్తానంటే 45,000. ఈ విధంగా బిర్లా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మన ఫేమస్ కంప్యూటర్ సైన్స్లో 5,52,000 వచ్చింది. అంత కాంపిటీషన్. హైదరాబాద్ అని చెప్తుంటే చాలామంది పట్టించుకోవట్లా. మరి ఇది కూడా మరి ఇది చూసినట్టయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జిఎఫ్టిఐ ఎస్సీ స్టూడెంట్కి 5 లక్షల వరకే కట్ అయిపోయింది. ఈసారి 5 లక్షలు 4,90,000 4,32,000. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ 4,32,000. స్కూల్ ఆఫ్ హర్యానా 3,89,000. గతిసి గన్ఖాన్ చౌదరి 3,86,000. ఈ విధంగా మరి 3 లక్షల సెంట్రల్ లోంగోవాల్ వైష్ణవోదేవి 3,64,000. ఈ విధంగా గతిశక్తిలో సివిల్ ఇంజనీరింగ్ 3,60,000కి మంచి. ఇక్కడ గతిశక్తి కూడా మంచిది. నంబర్ 1 గతిశక్తి కూడా చూడండి. సివిల్ ఇంజనీరింగు ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది. అగ్రికల్చర్ 3,58,000. గన్ఖాన్ చౌదరి శ్రీ వైష్ణవి మంచి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఎస్సీ స్టూడెంట్కి కూడా ఇక్కడ చూసినట్టయితే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ 2,90,000కి వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ చూడండి 2,86,000. ఇది మంచి నా ఫేవరెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబాయిలో కెమికల్ ఇంజనీరింగ్ 2,86,000కి వచ్చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఈ విధంగా మరి డేటా 2 లక్షలు. వీళ్ళ కాంపిటీషన్ ఉంది. జేఈ 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మంచిగా చదవండి. మీరు కూడా బాగా చదివితే కష్టపడి చదవండి. మరి మీకు మంచి బ్రాంచెస్ వస్తాయి. మరి ఇది ర్యాంక్స్ పెద్ద ర్యాంకులు తెచ్చుకుంటే మీరు ఇబ్బంది పడతారు. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మనం కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది. 11 లక్షలమ్మ. 11 లక్షలకి ఫుడ్ ఇంజనీరింగ్ వచ్చింది ఎస్టీ స్టూడెంట్కి. జిఎఫ్టీలో 9,87,000 84,000. ఈ విధమైన డేటా వచ్చేసింది. 8,3 లక్షలు 7 లక్షలు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 7 లక్షలకు వచ్చేసింది స్టూడెంట్కి. మీకు ఎక్కడెక్కడ వచ్చిందో మన ఛానల్లో కామెంట్ చేయండి. సార్ నాకు ఇక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు ఇక్కడ వచ్చింది అని కామెంట్ చేయండి. నేను కూడా అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైనా చేరారో నేను కూడా హెల్ప్ చేస్తాను. మీ యొక్క కామెంట్ మీ యొక్క నంబర్ పెట్టండి. మన ఛానల్లో నంబర్ పెడితే నా నంబర్ నేను వేరే వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. మీరు నంబర్ పెట్టండి. ఆ నంబరు మన తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ మీట్ అవుతారు. మీరు ఎటువంటి హోమ్ సిక్ లేకుండా తెలుగు స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కూడా కలుస్తారు మీరు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్. అందుకని నంబర్స్ పెట్టి ఎక్స్చేంజ్ చేసుకోండి. మీరు ఎక్స్చేంజ్ చేసుకుని తెలుగు వాళ్ళందరూ అక్కడ మీట్ అయ్యేటట్టు హెల్ప్ఫుల్గా ఉంటుంది. జిఎఫ్టీలు ఎవరైనా వచ్చినా మరి పెట్టండి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిశ్రాలో 44,12,000కి వచ్చింది. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్ మంచిగానే వచ్చినాయి. ఎస్టీ స్టూడెంట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ రాజస్థాన్ 4 లక్షలు. ఈ విధంగా రావటం. గతిశక్తి బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగు ఈ విధంగా వచ్చేసింది. మరి స్టూడెంట్ మరి 2 లక్షల వరకు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ వీళ్ళకి బాగానే వచ్చినాయి. మరి అందరూ కూడా ఏంటంటే రౌండ్ 2 రౌండ్ 3 ఎలా ఉండొచ్చు అంటే కొద్దిగా పెరగొచ్చు. మార్పులు చేర్పులు అసలు సీశాబులు ఎవరు ఊహించని మిరాకిల్స్ జరుగుతాయి మనకి. ఇక్కడికి వెళ్ళేసి ఈ విధంగా మీరు డేటాని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు తీసుకుని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి వెళ్ళినప్పుడు సీశాబ్ స్పెషల్ రౌండ్ అని ఉంది కదా. మరి ఆల్ ది బెస్ట్. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రౌండ్ 2 డేటా రౌండ్ 2 రౌండ్ 3లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉందని కూడా చెప్తాను. ప్రతి వాళ్ళు కూడా నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. స్టూడెంట్స్ అనేవాళ్ళు సార్ నా నెంబర్ ఇది పలానా స్టూడెంట్ మీరు కామెంట్లో పెడితే ఇబ్బంది ఏమీ లేదు. ప్రైవసీ ఉంటుంది. మీరు అక్కడ మీరు కలుసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.